హాయ్ నేను సతీష్. ఈ రెండో వారం నామినేషన్ల అప్డేట్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నామినేషన్స్ కూడా రంగులు పూయాలి, ఎవరి రంగు ఏంటో బయట పెట్టండి అనేది కాన్సెప్ట్. మరి హౌస్ మేట్స్ ఎటు కూడా ఈ కంటెస్టెంట్ ఈ రంగులున్నా, ఆ కంటెస్టెంట్లు ఆ రంగులున్నా, ఇతని కంటే ఊసర వెళ్ళే బెటర్, ఈమె కంటే ఊసర వెళ్ళే నయము, ఇట్లా రకరకాలుగా చెప్పి అసలు రంగు ఇది అనుకున్నాం, బట్ ఒరిజినల్ రంగు అదే అని ఎటు వాళ్ళైతే రంగులు పూసి రచ్చరంబోల హౌస్లో నడుస్తూ ఉంది. ఆ అప్డేట్స్ అన్నీ నేను చెప్పబోతున్నా జర్నలిస్ట్ సతీష్లో. ఈ వీడియో అయిపోయిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తా. అట్లాగే మరి మీ దృష్టిలో ఎవరిది ఏ రంగు అనిపిస్తుంది, అంటే మీ దృష్టిలో ఎవరు మాస్క్ వేసుకుని లేకపోతే ఎవరు ఒరిజినాలిటీ బయట పెట్టకుండా హైడ్ చేస్తూ యాక్టింగ్ చేస్తున్నారు అనేది కూడా మెసేజ్ పెట్టండి. ఈరోజు ఎటు ఆ సృష్టి వర్మకి లాస్ట్లో ఎవరు కెమెరా ముందు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా ఉన్నారో చెప్పాలన్నారు కదా. అట్లాగే మీ దృష్టిలో ఒక వారం రోజులు ఆట అబ్జర్వ్ చేశారు కనుక ఏ కంటెస్టెంట్ యాక్టింగ్, ఏ కంటెస్టెంట్ రీల్ అనేది కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ వారం రోజుల ఆట వాళ్ళ మధ్య గొడవ లొల్లి అంతా చూశారు కనుక నిన్న వీకెండ్ వచ్చిన తర్వాత హోస్ట్ కూడా కొన్ని వీడియోస్ ప్లే చేయడం కావచ్చు, చాలా కంటెంట్ చాలా అంశాల మీద క్లారిటీ కూడా ఇచ్చారు కనుక ఈ నేపథ్యంలో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఆయన వచ్చి వీకెండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కనుక ఎవరు ఖచ్చితంగా నామినేషన్లో ఉంటారో ఉండాలి అనుకుంటున్నారో కూడా ఒక మెసేజ్ పెట్టండి. అలాగే ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే అంతమందికి ఇలాంటి అప్డేట్స్ అని నేను ఎక్కువగా చెప్పేవన్నీ కూడా రీచ్ అవుతాయి కదా, మరి అవ్వాలి కదా, మనలాగా అందరికి ఎక్కువ మందికి తెలుసుకోవాలని ఉంటుంది కనుక మనం చెప్పిన తర్వాత ఎప్పుడో మన వీడియోలు చూసి చాలామంది చేసుకుంటే అక్కడ రీచ్ వస్తుంది, ఎందుకంటే లైక్స్ పడడం వల్ల. సో ప్రతి వీడియోలో అడుగుతా, మీరు విసుక్కున్నంత వరకు అడుగుతూనే ఉంటాయి, ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కనుక అడుగుతూ ఉంటాయి. చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ను ఒకసారి జర్నలిస్ట్ సతీష్ అని తెచ్చుకుంటే అట్టగా హైప్ కూడా ఇవ్వండి. అక్కడ 1 lakh బిలో ఉంది కనుక సబ్స్క్రైబర్స్, హైప్ ఇచ్చే ఆప్షన్ అయితే 5 లక్షలు దాటే ఛానల్స్కి లేదు. సో జర్నలిస్ట్ సతీష్లో మీకు ఆప్షన్ ఉంటుంది, సో అది కూడా హైప్ ఇవ్వండి. ఇక సరే ఎపిసోడ్ వైజ్ రివ్యూకి వెళ్ళిపోతే లాస్ట్లో డీమాన్ పవన్ సృష్టిలో డ్యాన్సర్స్ రావడం, ఎవరు టీషర్ట్ మీద ఎవరు బొమ్మ ఉంటే వాళ్ళు సేవ్ అన్నారు కదా, డీమాన్ సేవ్ అయ్యాడు. మొత్తానికి ఈ సృష్టి వర్మ జర్నీ ఎందుకు ఇంత వేగంగా క్లోజ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా రీజన్స్ ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్సే ఉన్నాయి. సృష్టి వర్మ ఏంటంటే బయట ఇప్పుడు ఆవిడకు కాంట్రవర్సీ ఇష్యూలో కేసు పెట్టడం అదంతా గొడవ జరుగుతుంది కనుక ఒక డాన్స్ మాస్టర్ విషయంలో. సో అక్కడ ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, హౌస్లోకి వచ్చాక కూడా ఫైర్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈ అమ్మాయి వాయిస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఖచ్చితంగా ఏదో కంటెంట్ ఇస్తుంది, గొడవలు గట్టిగా పాడుతుంది. కానీ హౌస్లోకి వచ్చాక కంప్లీట్గా హైడ్ అయిపోయింది, అసలు నోరుందో లేదో తెలియనట్టుగా అయిపోయింది. ఈరోజు ఇప్పుడు లాస్ట్లో వెళ్ళిపోయిన రోజు ఒక 2-3 సందర్భాల్లో ఫైర్ బయటపడింది. 2-3 అంటే ఫస్ట్లో కూడా ఆ క్లీనింగ్ డ్యూటీ వచ్చింది, హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక యాపిల్ అడిగిన ఇవ్వలేదు, ఇంప్రెస్ చేస్తే ఇస్తామన్నారు, బట్ నాకైతే ఇవ్వలేదు. కానీ ఆ డిస్కషన్ చేసుకున్న దాని గురించి ఒక పెద్ద గ్రూప్ డిస్కషను, ఒక మేధోమథనం జరుపుకోవాలి, కమిటీ యాక్షన్ చేయాలి, ఇంత చెప్పుకొచ్చారు. నా తర్వాత 2 బనానాస్ వేరే వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అన్నప్పుడు ఇదే వాయిస్ ఎంతకంటే టెంపర్తో ఇదే టెంపోతో కనీసం ఆ రోజు అడిగుంటే ఎంత బాగుండేది. ఎందుకంటే అప్పటికే వాళ్ళు వానర్స్ ఫుడ్ విషయంలో షేరింగ్ అస్సలు ఉండట్లేదు, వాళ్ళకి పని చెప్తున్నారు తప్ప చేయట్లేదు అని ఒక ఆడియన్స్లో ఒక అసంతృప్తి ఉండేటప్పుడు ఈ అమ్మాయి అదే సందర్భంలో ఈరోజు చెప్పిన పాయింటే హోస్ట్ ముందు చెప్పినవే అప్పుడు గట్టిగా నిలదీసి ఉంటే, ప్రశ్నించి ఉంటే, నాకు హెల్త్ ఇష్యూ ఉందా అన్నా సరే ఎవరా మీరేం వానర్స్ అయ్యా బాబు, కనీసం కన్సర్న్ చూపించరా, నా తర్వాత అడిగిన వాళ్ళకి బనానాస్ ఇవ్వడం ఏంటి, ఎవరు ఫేవరెటిజం వాళ్ళు చూపిస్తున్నారా, మీది ఈక్వాలిటీ ఎక్కడ ఉంది అని గట్టిగా అడిగి ఉంటుంటే బాగుండేది, కనీసం మైలేజ్ వచ్చి ఉండేది, మినిమం కంటెంట్ కూడా రాకుండా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు, సంజన వచ్చేటప్పుడు కెప్టెన్సీ కంటెంటర్గా నాకు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, నాతో ఒక వైబ్ ఉండేవాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఎట్లా చేస్తారు, క్వాలిటీస్ అన్నీ చూడాలి కదా, ఎవరు అర్హులవుతారో వాళ్ళకే ఇవ్వాలి కదా, ఇట్లా ఆవిడికి నచ్చిన వాళ్ళు అలా చేసుకుంటే అవన్నీ వంకలు పెట్టారు, ఎతికారు. కోర్స్ తప్పులేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు అనేటప్పుడు అడగచ్చు. బట్ ఇక్కడ ఈ సృష్టి వర్మ చెప్పినట్టుగా నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నేను క్లీనింగ్ ఏం పేరు ఇమాన్యుయల్, ఈ అమ్మాయి అంతా క్లీనింగ్ చేసిన తర్వాత కూడా నాకు ఇవ్వండి అనేటప్పుడు కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే వేరే వాళ్ళకి ఓకే ఇస్తే ఇచ్చుకుంటే తప్పులేదు. ఆయన కూడా టెనెంట్, ఆయన కూడా బట్టలు వదులుకొని వర్క్ చేస్తున్నాడు రాము, బట్ నాకు హెల్త్ ఇష్యూ అని చెప్పినా కూడా ఇవ్వకపోతే ఎట్లా అని గట్టిగా అడిగుంటుంటే బాగుండేది. కానీ అడగలేదే, నోరు విప్పలేదే. ఇప్పుడు ఈరోజు వానర్స్ ఇది టాస్క్ ఒకటి ఆడించారు కదా, ఇది నిన్న జరిగిందే. అట్లాగే ఇంతకుముందు ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాం, మాస్క్ మ్యాన్ ఏడిచాడు వెళ్ళిపోతాను అన్నాడు కదా, అది అంతా కూడా రేపు మనం చూడబోతాను. ఈ టాస్క్ కూడా ఏంటంటే నేను శనివారం ఎపిసోడ్కి అయిపోయిన తర్వాత ఆడించిన టాస్క్, మళ్ళీ ఇది తర్వాత టెలికాస్ట్ అయితే చేశారు. సరే, ఇక ఈ టాస్క్ కూడా బాగా ఆడింది. స్టాంపులు వేయాలి, వానర్ ఎవరనేది స్టాంపు వేయాలి అన్నప్పుడు చాలా అద్భుతంగా ఆడింది, ఎఫెక్ట్స్ 100% పెట్టింది. కానీ
మళ్ళీ లాస్ట్‌లో ఎలిమినేషన్ టెన్షన్‌లో కూడా డీమాన్ పవన్ ఈ అమ్మాయి ఉండేటప్పుడు కూడా డాన్స్ కూడా చేసింది. కానీ హౌస్‌లో ఉండేటప్పుడు పుణ్యకాలం పూర్తి అయిపోయినంత వరకు నోరు విప్పకపోతే ఎట్లా? ఈరోజు వెళ్ళిపోయే ముందు ఆ నోరు విప్పింది. ఈ నోరు అప్పుడు ఇప్పుంటే ఎంత బాగుండేది. కానీ హౌస్‌లో ఉండేటప్పుడు ఏ కంటెస్టెంట్ నోరు విప్పాలి, అది మిస్‌ఫైర్ అవ్వకుండా చూడాలి. అలా అని ఎలా పడితే నోరు విప్పాలి కదండీ, వాగేస్తామంటే కుదరదు కదా. సో మొత్తానికి ఆలస్యం అమృతం విషం. విషయం అయితే ఉంది, ఫైర్ అయితే ఉంది, కానీ రావాల్సిన దగ్గర రాబట్టుకోలే, బయట పడలేకపోయాయి. అందువల్ల ఈరోజు అవుట్ అయిపోయిన పరిస్థితి వచ్చేసింది. లేదంటే దానికి తోడు ఏంటంటే మరి ఈవిడితో పోల్చుకుంటే ఫ్లోరా అస్సలు ఏమి లేదు. కానీ ఆ సంజన కెలకడం వల్ల అన్నీ బాగున్నాయి. సంజనలో ఈ ఒక ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తుంది? సరే చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఒక 6-7 గొడవల పంచాయతీలకి బీజం పడింది కనుక ఈ వారం కూడా కొనసాగుతుంది మన మాదిరిగా. అందుకే ఆవిడని సేవ్ చేసేటప్పుడు కూడా ఫ్లోరానే ఫ్రీ బర్డ్ ఎవరు అనేది ఆ బర్డ్ కాన్సెప్టే పెట్టి ఆ ఫ్రీ బర్డ్ నువ్వేనమ్మా అని చెప్పి నిన్న కూడా చూశారు కదా, ఒక 20 నిమిషాలకు పైగా వాళ్ళిద్దరి పంచాయతీ మీద ల్యాగ్. అంటే ఏదో గొడవలు అయితే ఎమోషన్ వస్తుంది, కంటెంట్ వస్తుంది, ఏదో రాబడతారండి. కంటెంటే కదా కింగ్, కంటెంటే కదా క్వీన్ ఇక్కడ హౌస్కి, బిగ్ బాస్కి. సో ఆ అమ్మాయి నుంచి ఏదన్నా రావచ్చు, నాకైతే నమ్మకం లేదోరా అనిపిస్తూ ఉంది. ఈ వారం నామినేషన్లో కూడా మోత మోగిందంట ఫ్లోరాకి సంబంధించేప్పటికే. మరి ఎందుకు ఏంటనేది కూడా నేను చెప్పే కదా స్పెషల్ వీడియో మాట్లాడదాం. అట్టగే ఇక్కడ రాముకి ఇచ్చామనేటప్పుడు కూడా సృష్టి అడిగేటప్పుడు ఆ ప్రియ ఏమో గుర్తులేదంటది, మనీష్ ఏమో క్వాంటిటీ ఎక్కువ ఉంది ఇద్దాం అనుకున్నాం, ఇవ్వచ్చు కదా పాడైపోతున్నది పారేసాకంటే. సో అదే విషయం అడుగుంటే బాగుండేది. అయితే ఇంకోటి ఏంటంటే సృష్టి చేసింది జర్నీలో చూసుకుంటే టాస్క్లు ఆడినప్పుడు కూడా ఎట్లా ఆడాలి ఏంటనే ఆ భరణిని సలహాలు సూచనలు అడగడం. అంటే ఒక డిపెండింగ్ పర్సన్ లాగా ఉంది తప్ప ఇండివిజువల్గా పెద్దగా ఓపెన్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకుని ఆ టైప్ లేకపోయి, అందువల్ల వేగంగా ఇదేంటిది జర్నీకి అయితే శుభం కట్టుబడిపోయింది. అట్లాగే ఆ స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా ఏమది భరణి తనూజ ఏవి చూసినా సరే ఏవీలో కూడా ఏముంది స్టేజ్ మీద కానీ ఏవీలో కానీ ఆ భరణు తనూజ అడిగినప్పుడు చెప్పలేదు నాకు ఏడుపు. ఇంకొకటి బిట్ ఏంటంటే సంజనాకి సిగ్గు లేదని ఒక డైలాగు, మొన్న ఒక హుక్ స్టెప్. ఇవాళేమో ఈ నామినేషన్లో అప్పుడు వెళ్ళిపోయింది. ఇంతకు మించి ఏమీ లేదు. ఒకవేళ నామినేషన్లో ఈవిడ అదృష్టం కొద్దీ ఆ రాము రాధుడితో పోటీ పడేటప్పుడు ఆ సుత్తి తీసుకున్నా సరే నామినేషన్ నుంచి బయటపడేదేమో, పడి ఉంటే ఈ వారం బయటపడేది, ఉండుంటే ఫైర్ వచ్చేదేమో. ఎనీవే బ్యాడ్ లక్ అని అనుకోవాలి ఆవిడది. ఆ ఫైర్ ఉండి కూడా బ్యాడ్ లక్. అలాగే ఇక జెన్యూన్ ఎవరంటే 4 చెప్పింది కదా, రామురాదు నో ఫిల్టర్, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ తప్పు అనకూడదని, ఆయన ఫెయిర్గా ఉంటాడని. అటుగా మర్యాద మనీష్ స్వీట్ పర్సన్, జెన్యూన్ని ఎంకరేజ్ చేస్తాడు, జెన్యూన్కి సపోర్ట్ చేస్తాడు, ప్రాపర్గా అడ్వైస్ కూడా చేస్తాడని అదొకటి. అట్టగా 3ది ఎవరికంటే హరీష్కి హౌస్ క్లీనింగ్లో చేతికి దెబ్బ తగిలే నేను హెల్ప్ చేస్తున్నాను కదా. అలాగే ఫ్లోరా స్వీట్ అని చెప్పింది, తనకి ఫ్రెండ్లీగా కొద్దిగా సపోర్టివ్గా ఉండే వాళ్ళందరికీ. మరి యాక్టింగ్ ఎవరు కెమెరా ముందంటే 4 పేర్లు చెప్పింది కదా. రీతు చౌదరి కెమెరా ముందు ఒకలాగా వెనక ఒకలాగా డ్యూయల్ ఫేసు, అందరూ మనం ఉండేటప్పుడు ఒకలా మాట్లాడదు, లేనప్పుడు ఒకలాగా. అంటే అది మనకి 2-3 సందర్భాల్లో కనబడింది. వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, ఎందుకంటే నువ్వు టెనెంట్స్లో ఉన్నా సరే, ఎక్కువ హౌస్లోనే ఉండి మాతోనే ఉంటున్నావు, వీళ్ళతో ఉన్నా సరే, వీళ్ళ టీం వీళ్ళ గ్రూప్ అయినా సరే వాళ్ళ బ్యాచ్తో ఉండడం కావచ్చు. అట్లాగే మనం చూసాం ఆ తనుజ విషయంలో కూడా ముందు సారీ యాక్సెప్ట్ చేసే తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి ఉంటే టక్కన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మళ్ళీ ఆవిడతో నువ్వెందుకు నీ సారీ నేను యాక్సెప్ట్ చేయను రిజెక్టెడ్ అని చెప్పేసి అరవడం కానీ ఇదేది కనిపిస్తుంది. ఆ డ్యూయల్ ఫేస్ అయితే కొన్ని సందర్భాల్లో. అట్లాగే మరి తనుజకి అయితే సేమ్ తనుజకి భరణకి అదే పాట, మీరు నమ్మకం బ్రేక్ చేశారు. ఆ గుడ్ వేషన్ సిల్లీ వేషన్ సిల్లీగా తీసుకోవాల్సింది దానికి ఎంత ఈరోజు నవ్వుకొని కామెడీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే పట్టుకొని చెప్పడం అంటే ఆవిడ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వకపోయా. ఇక్కడ ఇంత మనసులో పెట్టుకునే బదులు నమ్మకం బ్రేక్ అనుకొని అంత ఎమోషన్ ఫీల్ అయిపోయి కంటే అక్కడ నాకు యాపిల్ హెల్త్ ఇష్యూ అనేది సరే ఇవ్వలేదని ఆ రోజు గొడవ పడి ఉంటే గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంటే పోయేది ఏముంది, ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా, ఈ పిల్లలు ఉంటే బాగుంటుంది అని ఒక ఫేస్ ఇదేనే వచ్చేది కదా. బట్ ఆ రోజు చెప్పలేదు. సంజన కూడా స్వీట్ పర్సన్ అనేది చెప్పేసింది. ఇక బిగ్ బాంబ్ కూడా బాగా ఇచ్చింది, ఎవరికి కరెక్ట్గా ఇంకా ఆలోచన లేకుండా. క్లీనింగ్ డ్యూటీ ఏమో సుమనన్న ఖాళీగా ఉన్నాడు కదా, నిజంగా పండగ చేసుకో సుమనన్న అని ఇచ్చింది. ఆయన కూడా పని లేదు కాబట్టి అడుగుతున్నాడు, నాకు పనికి ఆహార పథకం పెట్టండి రా భయ్ అని. సో ఆయనకైతే వచ్చేసింది. ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకున్న సంజనకు అడుగుతారు కదా, నాగార్జున బ్యాగ్ సర్దుగా వెళ్ళిపోవచ్చు, టైం అయిపోయింది బై బై అన్నారు కదంటే ఫన్ కోసం అన్నారు వాళ్ళు అందరూ, మాస్క్ మీద కూడా అందరూ కూడా సరదాగా అన్నారు తప్ప సీరియస్గా ఏం అనలా. అట్లాగే సంజన కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు ఇక్కడ. నేను టెంపరీ ఓనర్ అంటున్నారు, కెప్టెన్ మాట వినట్లేదు, మానిటర్స్ పెద్ద, కెప్టెన్ పెద్ద, అసలు ఎవరికెవరు కెప్టెన్ ఎవరికెవరు మానిటర్స్ అంతా ఫుల్గా. ఎందుకంటే బిగ్ బాస్ని అడిగినా చెప్పట్లా, హౌస్ మేట్లేమో నా మాట వినట్లే, మేము మాట్లాడితే మానిటర్స్ మానిటర్స్ అంటా ఉన్నారు, అసలు ఆ గౌడ్ ఎవరికి చెప్పుకోవాలని ఫుల్ క్లారిటీతో అడిగేసింది. అందరూ వినాలి, సుపీరియరే, కెప్టెనే సుపీరియరే, ఇక చాలు. ఇంకా అప్పటికే ఆయన ఒక హింట్ ఇచ్చారు, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ కంఫర్ట్కి అలవాటు పడిపోయారు కదా. ఎందుకంటే హరీష్ వంట చేసుకునేటప్పుడు నీకేమైనా అభ్యంతరం లేదా కెప్టెన్గా అని అడిగేటప్పుడే, మీకు ఓకేనా అని అడిగేటప్పుడే ఆ మాస్క్ మ్యాన్ హరీష్కి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థమైనా అర్థం కానట్టుగా ఇంకేదో ప్రత్యేకించ ఆర్డర్స్ రావాలి, జీవో రావాలని మాదిరిగా. అంటే మెయిన్ ఈ పనులు ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆవిడ చెబుతా, పనులు చెబితే చేయాల్సి ఉంటుందేమో, ఆ కంఫర్ట్ పోద్దేమో, ఈ రకరకాల వంకలు పెట్టుకుని ఎలా ఎగ్గొట్టాలని చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు
ఇప్పటికైతే ఫుల్ క్లారిటీ కదా. ఇంకా మేమే నీ పెత్తనం మా దగ్గర కాదు, నువ్వు కెప్టెన్ మాకు కాదు, నీకు నువ్వే కెప్టెన్, ఆ రూమ్ దాటి రాకు, నిన్నే బయటికి పంపేస్తాయి, ఇవన్నీ ఉండవు కదా. ఇంకా ఇప్పుడు వినాల్సిందే కదా. ఆ కెప్టెన్ పదవికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు కదా. ఆ క్లారిటీ కూడా వచ్చేసింది, బాగుంది. అట్లాగే ఈ థమ్సప్ దొంగ వీడియో, థమ్సప్ దొంగ, అలాగే చాక్లెట్స్ చిప్స్ గురించి అవి కూడా చెప్పడం, కానీ ఆ దొంగ మార్గం వేసింది ఈవిడ కదా అని చెప్పేసి ఇవన్నీ బాగున్నాయి. ఇక ఫ్లోరాకి కొత్త డాన్స్ని స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బాబాయ్ సంజనాకి మామూలుగా నేనంటే నెగిటివ్ వైబ్, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేగిపోయిన బొగ్గుమంటుంది. ఇప్పుడు సంజన తాలూకా థమ్సప్ నేను కూడా షేర్ చేసుకుని 4 గుటకలు వేసాను కనుక ఇప్పుడు ఏముంటుందో, చల్లని డ్రింక్ తాగి ఇప్పుడు వేడికి సంజన మన మీద ఫైర్ బ్రాండ్లో బుసలు కొట్టుకుని వచ్చేస్తుందేమో అని కొత్త టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే సంజన ఏంటి సార్ నేను షేరింగ్ చేద్దామని, ఇద్దరు సపోర్ట్ తీసుకుందామన్నా వేరే ఇద్దరు నన్ను వీళ్ళు వద్దంటున్నారు. చూసారా వాళ్ళు అక్కడ ప్రియా వాళ్ళందరూ కూడా ఆ టెనెంట్స్కి ఇస్తామంటే ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి ఆల్రెడీ తింటా ఉన్నారు, వాళ్ళకి తిండి కోసం నోరు వాచిపోయేలా ఉంది, కొత్త రుచి కోసం అల్లాడిపోతూ ఉన్నారు. ఆ రీతుని భరణిని తీసుకుంటూ వద్దన్నారు. లక్కీగా భరణి ఆ టాస్క్ ఆడుకుని గెలుచుకొని ఆయన ఎటు వచ్చేసాడు. సో ఆయన ఫుల్ హ్యాపీ, ఆయనకి మంచి ఇది వస్తుంది. ఇక మిగతా వాళ్ళకి ఇస్తే ఏం పోయిందంట. సో సంజన నేను ఆ ఫుడ్ ఇద్దరికే షేర్ చేయమంటే చేద్దామని ఏముంచారు, మొత్తం వాళ్ళే దొంగిలించేస్తారు కదా. అట్లాగే మొత్తానికి ఇంకోటి ఏంటి, శ్రీజ నా వాయిస్ హై పిచ్ అయితే అవ్వచ్చు సార్, ఇరిటేట్ కావచ్చు, బట్ దాన్ని మార్చలేను కదా అంటే నిన్న ఆయన మాస్క్ మ్యాన్ అక్కడ నీకు ఏదో అర్థం కాదు, నువ్వు అసలు పెద్ద మాట్లాడకంటూ కొద్దిగా ఇరిటేట్ అయ్యాడు కదా ఆ పాయింట్లో. ఎందుకంటే అక్కడ హోస్ట్ అడిగినప్పుడు ఆవిడ ఒక ఒపీనియన్ చెప్పడంలో తప్పులేదు, చెప్పేటప్పుడు కూడా ఆయన ముందు కూడా కస్సును పుసర కొట్టేస్తే ఎట్లా. పైగా ఇంకోటి ఏంటి, ఆ అమ్మాయికి సంబంధించి శ్రీజ కంప్లైంట్, మెయిన్ కంప్లైంట్ ఆవిడ ఒక చారిత్రక తప్పిదం చేసేసింది. ఆవిడ ఆడుకోకూడదు, ఆవిడేంటో పర్సనాలిటీ ఏంటో ప్రూవ్ చేసుకునే దానికి వచ్చింది కదా. ఇండివిజువల్గా నేను సంజనాన్ని పిక్ చేసుకోవడమే పెద్ద తప్పు అని అంటే నిజంగా హరీష్కి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయాయి, సమస్య అయిపోయాయి. సో మరి అక్కడ శ్రీజ లాయల్టీ ప్రదర్శించింది, ఆవిడకి నచ్చినట్టు గేమ్ ఆడాలనుకుంది, ఆడింది, తప్పే ఉంది. అది దాన్ని ఫీల్ అయిపోతుంటే అట్లా. సో నాగార్జున కూడా పిచ్చ లైట్ తీసుకుని ఆయనకు అర్థమవుతుందిలే అమ్మ పక్కకు పెట్టేసేయండి, నువ్వు డెఫినెట్గా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారులేని. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ మూడ్ ఆఫ్ నుంచి ఆయన బయటపడాలని వీలున్నంత వరకు మీరు గమనించారు, ఎంతమంది గమనించారు చూడండి. స్టార్టింగ్లో కూడా హరీష్ ఇదే హరీష్ నువ్వు చూజ్ చేసుకో, ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ చేయాలి, కొద్దిగా నవ్వించాలని చూస్తే అబ్బా నవ్వితే పాపం, నవ్వితే నేరం అనే మాదిరిగా ఉన్నాడు ఆయన. అంత మూడో అయిపోకూడదు, టేక్ డీజ్ అన్నట్టుకి వెళ్ళిపోతే బెటర్. సరే ఇక మిరాయి టీం వచ్చింది కదా, తేజు అలాగే రితిక ఈ ఫన్ కోసం ఆ బొమ్మ గీయండి, గెస్ చేయండి, ఫన్నీగా అయిపోయింది. ఇక ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ మొత్తానికి ఫ్లోరాకి అయితే బర్డ్ కాన్సెప్ట్తో మరొకసారి చెప్పేశారు, నువ్వు ఉండాలమ్మా, నీ మీద మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయమ్మా, సంజన నువ్వు తేల్చుకోండి, మాకు కావాల్సింది కంటెంట్, మీరు కొట్టుకోండి, మాకు మాత్రం కంటెంట్ ఇవ్వండి, మాకు టీఆర్పీ పెంచండి, ఇదే కాన్సెప్ట్తో సేవ్ అయింది, అంతకు మించి లేదు, నో డౌట్. ఇక తర్వాత రీతు చౌదరి వీళ్ళు కూడా సేవ్ అయిపోయారు కదా. తనుజకి కొత్త కాంబినేషన్ లాగా అనిపించింది, నా కోసం ప్రే చేసింది, ముద్దు పెట్టాలి. మొత్తానికి నాగార్జున అంటారు కదా అక్కడ, ఫైనల్లీ తనుజని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని మరి వీళ్ళు బాగుండి చూడాలి. అట్లాగే ఒక్కొక్కరు ఆ టెనెంట్స్ ఇద్దరు ఆ క్యారేజ్లో ఫుడ్ తిన్నారు, ఆ క్యారేజ్లో వచ్చి వాళ్ళకి సేవ్ చేసేసి సుమన్ శెట్టి గురించి కూడా చెప్పాడు, బాబు నీ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, సేవ్ అయితే ఎంజాయ్ చేశారు, కేర్ అంతా కొట్టారంటే. నిజంగా ఆఫ్లైన్లో పడుతున్న అనధికారికంగా జరుగుతున్న అన్అఫిషియల్ ఓటింగ్లో సుమన్ శెట్టికి పడుతున్న ఓటింగ్కి, ఆయన హౌస్లో ఇస్తున్న కంటెంట్కి నక్కకే నాగలనుకున్నంత ఉంది. అస్సలు కంటెంట్ చూస్తే 0, అక్కడ చూస్తే స్కోర్ ఏమో దబా బాదికి వెళ్ళిపోతున్నా. మరి ఏంటో మొత్తానికి ఎక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారైనా, బాబు నీ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఓపెన్ అవ్వు, ఏదైనా అవ్వు, లేదంటే అసలు అష్టి మాదిరిగా వెళ్ళిపోవలసి ఉంటుందని లెక్క. మరి ఏం చేస్తారో చూడాలి. సరే ఈ టాస్క్ మరి వాళ్ళు టెనెంట్స్ కూడా వారం రోజులు అవుట్ హౌస్లో ఉండి పనులన్నీ చేస్తూ అగ్ని పరీక్ష ఫేస్ చేస్తూ ఉన్నారు కనుక మంచిగానే పెట్టారు టాస్క్. ఆ రెడ్ టీం అని చెప్పేసి సృష్టి, తనుజ, భరణి, రాము కదా. అలాగే బ్లూ టీం రీతు, ఇద్దరు అబ్బాయిలు, రీతు, సంజన, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి బాగా ఆడారు, చక్కగా ఆడారు, ఎవరు తక్కువ కాదు, ఎవరి లెవెల్లో వాళ్ళు 100% ఇచ్చుకుంటూ ఆడారు, స్టాంప్స్ మీద వేసేది. తనుజ కూడా టక్కన పక్కోడు బ్యాలెట్ బాక్స్లో తీసి, నిజంగా ఎలక్షన్లో అప్పుడు చూడండి రిగ్గింగ్ జరిగినట్టుగా పక్కోడు తీసి బయటపడేసి ఆవిడ దీంట్లో ఆవిడ వేసుకొని కూకొని మంచి స్మార్ట్గా స్పాంటేనియస్గా భలేగా చేసింది ఆవిడ. ఆ ఒక్క దెబ్బతో చూసారు వాళ్ళు ఎంత స్కోర్ చేసుకెళ్ళిపోయారు, అవి తీసి పడేయడం వల్ల మంచి గేమ్ చేంజ్ చేసింది అక్కడ ఆవిడ. అట్లాగే ఇక ఈ టాస్క్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే రీతు చౌదరి ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి. గుంజి పడేసినా లాగి పడేసినా సరే ఆవిడ ఏమాత్రం ఈ సీన్ ఇష్యూ చేయకుండా, నాకు తగిలింది రక్కింది అనకుండా మంచి స్పోర్టివ్గా ఆడింది. ఆ అమ్మాయిని అయితే మెచ్చుకొని తీరాల్సిందే. ఆ భరణి చూసారా, రీతుని వెనక నుంచి పట్టేసి లాగేయడం, అలాగే ఆ బ్యాలెట్ బాక్స్ ఆయన కాపాడుకునేటప్పుడు కూడా రీతు వస్తే ఇలా చేయి పట్టుకుని ఇలా విసిరిసారు, కింద పడిపోయింది, చేయి విరిగిద్దామన్నమాట, అంతలా గుంజి పడేశాడు. ఇది కొద్దిగా ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి కాస్త ఆచితూచి ఆలోచించి అడగాలి. అక్కడ మేలా ఫిమేలా అనేది కూడా చూసుకుంటూ ఎవరితో ఆడుతున్నాం, ఎలాగ ఆడుతున్నాం, ఆ విధానం ఇంపార్టెంట్. గెలుపు ఓటమి కాదు, ఆడే విధానం.
అది చూడాలి. అయితే ఆమె మాత్రం మంచి స్పోర్టివ్గా తీసుకుంది. రీతుని అప్రిషియేట్ చేయాలి. ఈ భరణి రాముని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి నాయన, కింద మీద వెనక ముందు ఎవరికి ఎక్కడ దెబ్బలు తాకొచ్చు, పైగా ఎట్లా హ్యాండిల్ చేస్తారు మనదిగా చూడాలిగా. ఆ రాము కూడా చూసారా, ఆ సంజనాని ఇలా పట్టేసి లాగేయడం, ఆ రీతు చౌదరిని ఇలా వెనక్కి లాగోకుండా ఒకసారి లాగేసాడు, మళ్ళీ రెండోసారి కూడా ఆ లాస్ట్లో కూడా వెనక నుంచి వచ్చి ఇలా పట్టేస్తూ ఉంటే లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటే తనుజ చెయ్యి కిందకి దించడం, వారించడం, ఇవన్నీ రాము టాస్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆడేస్తున్నాడు. కానీ ఎలా ఆడుతున్నాం, ఎవరితో ఆడుతున్నాం, అది మెయిన్. అదైతే దృష్టిలో పెట్టుకోరు, లేకపోతే ఇబ్బంది పడతారు ఎవరైనా కానీ. ఆ కంటెస్టెంట్లు గాయాలు కావచ్చు, రఫ్గా రూడ్గా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు అమ్మాయిలు సృష్టిను, ఇంకెవరు తనుజ, సృష్టి, రీతు ఎవరెవరు ఫైటింగ్లు చేశారు గట్టిగానే, కానీ దెబ్బలు తాకుండా చూసుకోవాలి వాళ్ళు. ఇలా జనరకు వచ్చేసరికి మాత్రం కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా ఆడకపోతే డ్యామేజ్ అయితే జరుగుద్ది వాళ్ళకి. గ్రాఫ్ పెరగాల్సిన దగ్గర మైనస్ అయిపోతుంది. అరే ఏంద్రబాయ్ కింద మీరు చూసుకోవక్కర్లేదా, వెనక ముందు ఆలోచించక్కర్లేదు, వాళ్ళు ఇష్యూ చేయకపోవచ్చు, స్పోర్టివ్గా తీసుకోవచ్చు. కానీ ఆడియన్స్ ఆయన కొద్దిగా ఆలోచించరు బాబు, సరే గెలుస్తూ ఓడుతూ అది మ్యాటర్ కాదు, కొద్దిగా చూసుకోవాలి కదా అనే మాట రాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతే బెటర్. సరేగా ఈ గెలిచిన టీము నుంచి ఒకరిని డిసైడ్ చేయాలంటప్పుడు రెడ్ టీం నుంచి ఈ వీళ్ళంతా కలిపి చెప్పాలంటే ఫ్లోరా ఒక్క ఆమె మాత్రమే సృష్టి పేరు చెబితే మిగతా నలుగురు కూడా సుమన్ శెట్టి, ఎమాన్యుయల్, సంజన, రీతు అందరూ కలిపి భరణికి ఓటు వేశారు, పర్మనెంట్ ఓనర్ చేశారు. ఎందుకంటే అతడే ఫస్ట్ నుంచి మా కోసం ఏదైనా పెట్టండి, మా కోసం ఏదైనా చూడండి, మా ఫుడ్ చూడండి, మా కష్టాలు చూడండి, మా రొటీన్ ఫుడ్ రెగ్యులర్ టేస్ట్ తినలేకపోతున్నాం, వాళ్ళ టీం తరపున ఏదో ఒక వాయిస్ రేజ్ చేస్తున్నాడు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్నే ఎంచుకున్నారు. అతను అక్కడికి వెళ్తే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో. సంజన వెళ్ళింది ఇక్కడ నుంచి, అరే చట్నీ ఒక 80% అక్కడికి ఇవ్వండి పర్వాలేదని కాస్త కోస్త కొత్త రుచిని పరిచయం చేసింది ఆవిడ వెళ్ళాక. చట్నీ తింటున్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఇంకేదో పండో కాయో అట్టో రొట్టె వేస్తాడు కదా అని వాళ్ళ ఆశ. సో తప్పులేదు, ఫస్ట్ నుంచి ఆయన వాయిస్ మా టీము అని తీసుకుంటున్నాడు కనుక, పెద్దరికం ప్రదర్శిస్తున్నాడు కనుక. అలాగే మరి భరణికి ఒక పర్సనల్ అసిస్టెంట్ అంటే తినిపించడానికి, కాఫీ తాగించడానికి, ఏ పని చెబితే చేయడానికి ఆ అమ్మాయి ఎవరు తనుజ్ అని చూస్ చేసుకుంటారు. మరి స్పెషల్ అసిస్టెంట్ ఇతనికి మాత్రమే ఎందుకు, కెప్టెన్ కమ్ టెంపరీ, ఇతను పర్మనెంట్ ఓనర్ కదా, ఆమె టెంపరీ కదా అంటే ఇలా ఒక్కొక్కరు నడబెట్టి అటు నుంచి ఇటు తెస్తాడేమో. సో అవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. నామినేషన్ అప్డేట్స్ కోసం మాత్రం జర్నలిస్ట్ సతీష్ ఛానల్ అయితే చూడండి. థ్యాంక్ యూ.